నమస్తే అండి. సో అఘోరా శ్రీనివాస్ ఆవిడగా చెప్పుకునే శ్రీనివాస్కి ఫస్ట్ మొదటి భార్య మన మీడియా ముందుకు రావడం జరిగింది. ఎట్లా చూస్తారు? ఇన్ని రోజులు మనం ఏమనుకున్నాం, ఇప్పుడు మీడియా ముందుకు రాగా మీకు ఎట్లా అనిపిస్తుంది? నాకు కూడా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అఘోరా ఏంటి, పెళ్లి చేసుకోవడం ఏంటి, అసలు ముందు పెళ్ళి ఇంకో పెళ్ళి కూడా అసలు అతను ట్రాన్స్జెండర్, అది ఆపరేషన్ అయిపోయినటువంటి, ఆపరేషన్ కాకుండా ఉంటే ఒకవేళ ట్రాన్స్జెండర్గా నటిస్తున్నాడేమో అనుకుంటాం. పూర్తి ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఆ లేడీ అఘోరగా లేడీగా మారిపోయిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి చేసుకున్నాం అంటే ఇది సామాన్యం కాదు. వాస్తవంగా ఆ అమ్మాయి కూడా తనతోనే ఉంటానని చెప్పడం, ఆ కుటుంబం అల్లాడిపోతుంది. వాస్తవంగా తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు, అల్లాడిపోతున్నారు. ఇదేంటారు బాబు, ఇదేం కర్మరా బాబు, జనాలు కూడా అలాగే అనుకుంటున్నారు. కానీ మళ్ళీ పెళ్లి చేసుకుని అంటే నా అనుమానం ఏంటంటే ఏ డ్రగ్స్కో ఎడిట్ చేసేసి ఆ పిల్లని అలా మార్చేసేయడేమో అనిపిస్తుంది. వాస్తవంగా దైవత్వం ఉన్నటువంటి వ్యక్తులకి ఏం అఘోరా కాదు. అతను చాలా సమాజంలో పేరు కోసం అటు ఇటు పరిగెత్తి ఏదో స్కిట్లు చేసినట్టుగా అటు పరిగెట్టి అది సూచించుకోపోయి ఇదిగో చనిపోతుందని చెప్పి ఇలాంటి గందరగోళం అంతా మన సమాజంలో సృష్టిస్తూ ఉన్నాడు. దీన్ని పర్యవసానం పోలీసులు తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకుని అఘోరాన్ని నియంత్రించే బాధ్యత పోలీసులు తీసుకోవాలా. ఆ పాప తల్లిదండ్రులు కాపాడాలా. ఎందుకంటే సమాజంలో మళ్ళీ చెడ్డ పేరు పాపం వాళ్ళ తల్లిదండ్రులు కూడా. కాబట్టి అదే చనిపోతుందేమో, అఘోరా చేసుకుంటాను బెదిరిస్తున్నాడు కదా, పెట్రోల్ పోసేసుకుంటాను అంటున్నాడు. తన దగ్గరకు వస్తే కారుతో పాటు దహనం అయిపోతాను అంటున్నాడు. ఊరి నాయన ఎవరికైనా భయమే కదా, పోలీసులు అయితే మాత్రం మనుషులు కదా ఏంటి, భయమే కదా. ఏం చేస్తారో మన కుటుంబాలు ఏమైపోతాయి, భయం కదా. అదే నేను అనుకునేది ఏంటంటే పూర్తిగా విచారిస్తే అఘోరాని పోలీస్ స్టైల్లో విచారించి అసలు ఏ డ్రగ్ ఇచ్చాడో తెలుసుకుంటే తెలిసేది. వశీకరణ కానీ డ్రగ్స్ కానీ వశీకరణ చేసే అంత శక్తి లేదండి. వశీకరణ చేసే అంత శక్తి ఉన్నట్లయితే మరి అఘోరా పెళ్లి చేసుకోడే. శిష్యురాలుగా ఒకవేళ ఉందంటే ఒక రకం పర్లేదు, నేను కూడా అఘోరాగా మారిపోయానంటే పెళ్లి చేసుకున్నాం మేమిద్దరం నా భార్యాభర్తలను చెప్తుంటే దాన్ని మరి ఎలా అంత వశీకరణ చేసే శక్తి ఉంటే పెళ్ళిళ్ళు చేసుకోరాళ్ళు అఘోరాలు. పబ్లిక్గా అఘోర అని చెప్పేసి మీ ఫస్ట్ తల్లి పిల్ల అని చెప్పేసి, శిశురాలు అని చెప్పేసి, భార్య అని చెప్పేసి, కాపురం అని చెప్పేసి ఇవన్నీ వన్ బై వన్ చూస్తుంటే సామాన్యుడు మీకు ఏమనిపిస్తుంది? అదేదో లాగా అనిపిస్తుంది నాకు. డ్రగ్స్ వాడుతూ వాళ్ళు అలా ప్రవర్తన చేస్తున్నారు, పిచ్చిగా అనిపిస్తుంది. కాబట్టి దాన్ని పోలీసు వారు ఈ కేసును శోధించి ఇలాంటి పెడపోకడలు అంటారు, ఇలాంటి పోకడలు ఎవరు కూడా కాకుండా సమాజంలో ఎలాంటి వింత ప్రవర్తనలు లేకుండా మంచిగా ఉండేలాగా పోలీసు వారు మాత్రం నిర్ణయం తీసుకోవాలి. లాస్ట్ క్వశ్చన్ అండి, అమ్మాయి లేచిపోయి వీడియో కాల్లో సమ్ ఛానల్స్లో మాట్లాడడం, ఆ తల్లిదండ్రులు అంత బాధ పెట్టడం ఎట్లా అనిపిస్తుంది? అదే కదా చెప్పేది. ఇప్పుడు కొంతమంది నేను చదివిన ప్రకారం చాలా పోలీస్ ఫ్రెండ్స్ నా దగ్గర ఉన్నారు. ఒక్కొక్క డ్రగ్ ఎలా పనిచేస్తారో కొంతమంది చెప్పారు నా ఫ్రెండ్స్. ఏం జరిగిందంటే ఒక్కొక్క డ్రగ్గు 15 రోజులు 20 రోజులు ప్రభావం చూపిస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటే దానిలోనే ఉండిపోతారట, ఇంకా మళ్ళీ వేరే మాట ఉండదట. అలాంటిది ఏమో వాడించేసి ఉంటాడని నా అనుమానం. ఫైనల్గా పోలీసు వారు ఇద్దరిని తీసుకెళ్ళి నిజాలను పోలీస్ స్టైల్లో విచారిస్తే మొత్తం తెలిసిపోతుంది. వేరేవాడు ఎవడో ఏం చేయలేడు.